లక్ష్మణుడు లేని రామాయణం ఎక్కడైనా నువ్వు చూసారా? ఇది ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే ఉంది. చూపిస్తారండి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీడీ లాగ్స్. ఈరోజు నేను తెలంగాణలో చాలా తక్కువ మందికి తెలిసిన ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన ఆలయాన్ని చూపించబోతున్నాను. ఈ ఆలయం గురించి తెలిసిన తర్వాత మీకు కూడా ఒక్కసారైనా తప్పకుండా ఇక్కడికి రావాలనిపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, పదండి ఈ అద్భుతమైన ఆలయాన్ని చూపిస్తా. ప్రజెంట్ నేను ఉన్నది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి అనే గ్రామంలో ఉన్నా. ఈ ఆలయం నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇందల్వాయి టోల్ ప్లాజా నుంచి కేవలం 2 కిలోమీటర్ల లోపలికి వస్తే ఈ అద్భుతమైన ఆలయం కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు ప్రయాణించే వాళ్ళు చాలా ఈజీగా ఈ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ముందుగా ఈ ఆలయ నిర్మాణాన్ని ఒక్కసారి చూడండి. బయట నుంచి ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించేలా కనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన పరిసరాలు మన హడావిడి జీవితంలో కొంతసేపైనా దూరంగా ఉండాలని అనుకునే వారికి ఇది ఒక మంచి ప్రదేశం. ఇక్కడ ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి కొలువై ఉన్నారు. శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శించుకోవచ్చు. కానీ ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. అదే ఈ ఆలయాన్ని దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెడుతుంది. సాధారణంగా ఎక్కడైనా శ్రీరాముడి ఆలయం అంటే శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు కలిసి ఉంటారు కదా. కానీ ఇక్కడ మాత్రం లక్ష్మణుడు ఉండడు. అవును, ఇది నిజం. చుట్టుపక్కల ప్రజలు చెప్పిన దాని ప్రకారం భారతదేశంలోనే లక్ష్మణుడు లేని శ్రీరామాలయం ఇదొక్కటే అని చెప్తారు. అందుకే ఈ ఆలయాన్ని చూసేందుకు చాలా మంది భక్తులు ప్రత్యేకంగా వస్తూ ఉంటారు. దాదాపు 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎన్నో తరాలుగా భక్తుల విశ్వాసానికి నిలయంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అలాగే ప్రశాంతమైన అనుభూతి కూడా కలుగుతుంది. ఈ ఊరిలో శ్రీరామనవమి పండుగ అంటే నిజంగా ఒక అద్భుతమైన వైభోగం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నుండి హనుమాన్ జయంతి వరకు వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. భక్తి, సాంప్రదాయం, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామస్తుల ఉత్సాహం ఇవన్నీ కలిగి ఈ వేడుకలను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ సంబరాలను ఒక్కసారి ప్రత్యక్షంగా చూస్తే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. నిజంగా చూసేందుకు 2 కళ్ళు కూడా చాలవు. మీరు మీ కుటుంబంతో కలిసి ఒక రోజు ట్రిప్ ప్లాన్ చేస్తే అనుకుంటే ఈ ఆలయాన్ని మీ లిస్ట్లో తప్పకుండా చేర్చండి. నేషనల్ హైవేకి పక్కనే ఉండడంతో చేరుకోవడం కూడా చాలా సులభం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియో. ఇలాంటి మన చారిత్రాత్మక ఆలయాల గురించి, దానిలో ఉన్న పర్యాటక ప్రదేశాల గురించి కానీ, గ్రామీణ సంస్కృతి, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఈ ఆలయం గురించి ముందే తెలుసా లేదా అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అందరికీ జై శ్రీరామ్.